హాయ్ గాయ్స్. ఇప్పుడే 'నారి నారి నడుమ మురారి' శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ఈరోజు ఈవినింగ్ 6:30కి రిలీజ్ అయింది. సినిమా ఇప్పుడే చూడడం జరిగింది ఫ్రెండ్స్. సినిమా లైన్ చూసుకుంటే సినిమా ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా ప్రతి సినిమాలో ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ చూసుకుంటే ప్రతి సినిమాలో ఎక్కడ చూసినా సత్య బాగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా సేమ్ సత్యతోనే స్టార్ట్ అవుతుంది. ఆటో డ్రైవర్గా మన శర్వానంద్ రన్నింగ్లో రావడం, ఆటో ఎక్కడం, ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళాలని చెప్పేసి వస్తాడు. ఆ అమ్మాయి వచ్చేసి మన సిరి. సత్యాకేమో లవర్స్ని కలపడం చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ మూవీలో. అలా అలా ఆటో ఎక్కడం, శర్వానంద్ని అడగడం, ఒక అమ్మాయిని తీసుకెళ్ళాలి, మ్యారేజ్ చేయాలి, లవ్ మ్యారేజ్ అంటే సత్య నాకు ఇంట్రెస్ట్ అని చెప్పడం, దానికి అతను కోఆపరేట్ చేయడం, ఆటోలో అక్కడ చేసింగ్ జరుగుతుంది. అలా మొత్తంగా ఆ అమ్మాయిని గుడికి తీసుకెళ్తాడు. సత్య ఏమో ఆ అమ్మాయిని మన శర్వానంద్ మ్యారేజ్ చేసుకుంటాడని చెప్పేసి సపోర్ట్ చేస్తాడనమాట. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ అనమాట. సిరిని మ్యారేజ్ చేసుకునేది మన నరేష్. అసలు ఈ మూవీలో మంచి ఏదన్నా ఉందంటే నరేష్ కామెడీ చాలా బాగుంటుంది ఈ మూవీలో ఓవరాల్గా. అది ఫ్రెండ్స్. అట్లా నరేష్ మ్యారేజ్ చేసుకోవడం అది సత్యకు నచ్చదనమాట. అలా జరుగుతూ ఉంటుంది. అట్లా మన శర్వానంద్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇట్లా మన శర్వానంద్ కూడా ఒక అమ్మాయిని లవ్ చేసింటాడు. ఆ అమ్మాయి రోజు వాళ్ళ ఇంట్లో ఫోన్లో మాట్లాడడం, సాక్షి విద్య వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిని బాగా ట్రస్ట్ చేయడం, వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ మా అమ్మాయి కూడా ఇలాగే ఇదే డాడీ ఇట్లా పోయేసి వస్తాను, బయటకు వస్తాను, టెంపుల్కి పోయేసి వస్తానని చెప్పి ఇట్లా మ్యారేజ్ చేసుకొని వచ్చిందని చెప్పి వాళ్ళ ఫాదర్కి చెప్పడం, వాళ్ళ సాక్షి విద్య వాళ్ళ ఫాదర్ డౌట్ పడడం ఈ మూవీలో అలా జరుగుతుందన్నమాట. కానీ హీరోయిన్ మాత్రం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది, చెప్తా ఉంటుంది. అట్లా ఒకరోజు మీకు అతను అబ్బాయి లవరా బాయ్ ఫ్రెండ్ అని అడగడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఏమో బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా కలవడం జరుగుతుంది, ఇంటికి పిలిపించుకోవడం, మీ లవ్ స్టోరీ అడగడం. అతను శర్వానంద్ మేము ఇట్లా కేరళలో వెళ్ళాం, ఇట్లా కేరళలో వీళ్ళ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా లవ్ స్టోరీ అంతా చెప్తూ ఉంటాడు. మీకు మధ్యలో మీకు లవ్ స్టోరీ లేదనడం, ఆ అమ్మాయికి ఇలా నెగిటివ్గా మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళిద్దరు ఎలా కలుస్తారంటే ఆ అమ్మాయికి మలయాళం రాదు, ఇతను మన తెలుగువాడు, అమ్మాయికి మలయాళం నేర్పించడం, అలా ఇద్దరు కలవడం, ఒక ఫైటింగ్ సీన్ జరగడం, అక్కడ ఇద్దరు లవ్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ ఫాదర్ వచ్చేసి మీ ప్రేమలో అసలు గొడవలే లేవంటే అసలు మీది లవ్వే కాదని చెప్పడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మాటని వాళ్ళ ఫాదర్ కాదనలేని పరిస్థితి. అట్లా మ్యారేజ్కి అయితే ఒప్పించడం జరుగుతుంది. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, అలా ఒప్పించడం జరుగుతుంది. ఇలా ఈ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో చేసుకోవాలని కోరుకుంటారు. అక్కడే పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ రిజిస్టర్ మ్యారేజ్ చేసేది సునీల్. అతన్ని చూడడం డౌట్ రావడం జరుగుతుంది శర్వానంద్ని చూసి. అక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే శర్వానంద్కి ఇంతకు ముందే మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఇంతకుముందే మ్యారేజ్ అయి ఉంటుంది. ఈ విషయం ఎవరికి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి ఉండడు. అట్లా జరుగుతూ ఉంటుంది స్టోరీ. అట్లా సునీల్ ఏమో లేదు, ఖచ్చితంగా మీరు డైవర్స్ పేపర్ తెస్తేనే మీకు నేను మ్యారేజ్ చేస్తాను, లేదంటే చేయడం జరగదు అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏమో సంయుక్త మీనన్ ఈ మూవీలో. ఇది కాలేజ్ లవ్ స్టోరీ అనమాట. అట్లా ఒకరోజు నరేష్ అతను మ్యారేజ్ చేసుకున్న సిరికి ప్రెగ్నెంట్ అవ్వడం, ఆమెకు బర్త్డే గిఫ్ట్గా ఒక స్టోర్కి వెళ్తారు. అక్కడ శర్వానంద్ కూడా వెళ్ళడం, అక్కడ కనుక నువ్వెందుకు వచ్చావంటే నువ్వెందుకు వచ్చావని నరేష్ అనడం,
అక్కడ స్టోరీ రివీల్ అవుతుంది. ఇట్లా నాకు ఇంతకు ముందే మ్యారేజ్ అయిందని చెప్పడం, నరేష్ కూడా షాక్ అవ్వడం. సరే మీ లవ్ స్టోరీ చెప్పమనడం. అట్లా ఓవరాల్‌గా అట్లా ఫస్ట్ హాఫ్ అనేది అట్లా జరిగిపోతా ఉంటుంది. అప్పుడు వీళ్ళు కాలేజీలో కలుసుకోవడం, సంయుక్త మీనన్, శరవణన్ ఇలా కాలేజ్ ప్రొఫెసర్ సంయుక్త మీనన్ వాళ్ళ ఫాదర్ అనమాట. అక్కడ కూడా సేమ్ స్టోరీనే సినిమాలో. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకపోవడం, ఇతను అల్లరిగా తిరగడం, అక్కడ కొంచెం కామెడీ అయితే ఉంటుంది కాలేజ్ లవ్ స్టోరీస్‌లో. అక్కడ వాళ్ళ ఫాదర్‌కి నచ్చకపోవడం ఇలా జరుగుతుందన్నమాట. మా అమ్మాయిని వదిలేయమని చెప్పడం అతను కొంచెం అది ఒక సీక్రెట్ ఉంటుంది మూవీలో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అట్లా జరుగుతుంది. ఆ అమ్మాయిని సంయుక్త మీనన్‌కి తెలియకోకుండా అంటే తెలిసి తెలియని వయసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని అనుకోవడం. వాళ్ళు తెలియకోకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అయిన తర్వాత వాళ్ళ ఫాదర్‌కి సారీ చెప్పలేదన్న కారణం చూపించి వీళ్ళిద్దరూ విడిపోవడం జరుగుతుంది. అలా జరుగుతుంది. మన సునీల్ ఏమో డైవర్స్ పేపర్స్ ఉంటేనే మ్యారేజ్ చేయడానికి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనకి సంయుక్త మీనన్ కూడా కలవడం జరుగుతుంది. ఆమెమో కొంచెం ఏ విషయం చెప్పదనమాట స్టోరీలో. అట్లా మళ్ళీ హీరో, హీరోయిన్ ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేయడం. అక్కడికి టీమ్ లీడర్‌గా సంయుక్త మీనన్ రావడం. కొంచెం ఆమె కూడా ఇతను రివీల్ చేయనటివే. ఇతను నా ఫ్రెండు ఇట్లా స్టోరీ అనేది చెప్తూ ఉంటాడనమాట. ఇలా ఏమైందంటే సినిమా మొత్తంగా చూసుకుంటే డిస్టర్బెన్స్ అయిపోయింది సినిమా. సినిమా అక్కడే తిరుగుతా ఉంటుంది. అక్కడే ఉంటుంది. రొటీన్ స్టోరీ అయిపోతుంది. చూసే వాళ్ళకు కూడా ఆ స్టోరీ అనేది ముందే తెలిసిపోతా ఉంటుంది. మొత్తం లాగ్‌గా అయిపోతా ఉంటుంది సినిమా అంతా. ఈ సినిమాలో అదే మైనస్ అయింది ఇక్కడ. చెప్పడం అన్నీ ఇట్లా జరగడం జరుగుతుంది. లాస్ట్‌కి ఒప్పుకోవడం. ఈ మూవీలో సంయుక్త మీనన్ తెలియకుండా కూడా మ్యారేజ్ చేసుకుంటుంది. అతనికి తెలియకుండా శర్వానంద్‌కి. మన లాస్ట్‌లో డైవర్స్ తీసుకునేప్పుడు శ్రీ విష్ణు అనమాట. సంయుక్త మీనన్ హస్బెండ్‌గా యాక్ట్ చేసినాడు. జస్ట్ చిన్న క్యామియో రోల్ అంతే అది. అంతకు మించి ఏం లేదు అక్కడ ఇంగా. అట్లా ఆ అమ్మాయికి కూడా తెలుస్తుందనమాట. ఈ డైవర్స్ మీద కూడా కొంచెం కామెడీ ఉంటుంది సినిమాలో. ఆ అమ్మాయి నన్ను ఎంతవరకు మోసం చేస్తాడు అని చెప్పి వెయిట్ చేయడం. అతను లేదు కొంచెం హానెస్ట్‌గా అక్కడ డైవర్స్ కాడ కొంచెం సీన్‌లు జరుగుతాయి. కొంచెం ఎమోషనల్‌గా ఉంటుంది అక్కడ కూడా. ఆమెని మోసం చేయకూడదని చెప్పి శర్వానంద్ రిజిస్టర్ మ్యారేజ్‌లో చెప్పడం జరుగుతుంది నిజం. అట్లా హానెస్ట్‌గా శర్వానందే మ్యారేజ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది నిజం చెప్పేసి. అతను హానెస్ట్, అతని నిజాయితీ, ఆ అమ్మాయి కూడా అతన్ని చాలా ఇష్టపడడం. అలా రోజు గొడవ జరుగుతా ఉంటుంది. ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు. నరేష్ లవర్‌కి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది కదా! ఈ మూవీలో మ్యారేజ్ చేసుకుంటాడు. అయాళ్ళకి 2 ఇయర్స్ బాబు కూడా అయింటాడు. ఇంగ లాస్ట్‌కి వాళ్ళ ఫాదరే వీళ్ళిద్దరూ రోజు ఫోన్‌లో కొట్లాడుతుంటే, ఈ సినిమాలో వాళ్ళ డ్యాడీ కూడా కొంచెం మాట్లాడి కామెడీగానే ఉంటాయి. అట్లా లేదు మీరు ఇద్దరు గొడవ పడటం లేదు, లవ్ చేసుకుంటున్నారని చెప్పడం. లేదు మేము గొడవే పడుతున్నాం అని చెప్పి సాక్షి విద్య చెప్పడం. లేదు మీరు లవ్వే చేసుకుంటారని మళ్ళా వాళ్ళ ఫాదర్ చెప్పడం. అట్లా ఓవరాల్‌గా మళ్ళీ నరేష్ వాళ్ళ ఇంటికెళ్ళేసి ఇద్దరు కలిసిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్‌గా గనుక చూసుకుంటే ఈ సినిమాలో ఏదన్నా పాజిటివ్ అంటే శర్వానంద్ మన ఎండింగ్ స్టోరీలో కొంచెం ఎమోషనల్ టచ్ ఉండడం, లవ్ కూడా కొంచెం బాగా అనిపించింది ఎండింగ్‌లో మాత్రం. అలాగే నరేష్ కామెడీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. నరేష్ కామెడీ బాగుంటుంది. ఎండింగ్ లవ్ స్టోరీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నెగెటివ్‌గా చూసుకుంటే స్టోరీ మొత్తం తెలిసిపోయినట్లుగా ఉంటుంది. పెద్ద ఇంట్రెస్ట్ స్టోరీ మనం ఏం జరుగుతుందని ఎంత ఎక్సైట్‌మెంట్‌గా అయితే స్టోరీ ఉండకపోవడం ఈ సినిమాలో మైనస్ అనమాట. స్టోరీ కూడా లాగ్‌గా, బోర్‌గా సినిమా బోర్ కొడుతూ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది సినిమాలో. ఇది ఫ్రెండ్స్. ఓవరాల్‌గా నా రేటింగ్ మాత్రం ఈ మూవీకి 2.2
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.